ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి శంకర్ మెల్కోటే గారు. శంకర్ మెల్కోటే గారి పేరు వినంగానే, మీరు చూడంగానే మీ అందరి మనసుల్లో కూడా ఒక నవ్వు మెదులుతుంది. ఎందుకు అనంటే అంత తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. తెలుగు సినీ రంగంలో నవ్వుల రారాజుగా పనిచేశారు. మనందరం కూడా ఆయన చాలాసార్లు చూసాము, చాలాసార్లు ఆయన నటనకి నవ్వుకుంటాం కూడా. అట్లాంటి శంకర్ మెల్కోటే గారు ఈరోజు ప్రజాతంత్ర సంభాషణకి వచ్చారు. ఈ సంభాషణలో శంకర్ గారితో మనం అనేక విషయాలు మాట్లాడుతున్నాం. కేవలం సినిమా గురించి మాత్రమే కాదు. సినిమా రంగం ఆయనకి ఒక ఆసక్తికరమైన విషయం అయితే, ఆయనలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి కోణాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఒకటి, ఆయన ప్రపంచ సాహిత్యం గురించి చాలా చదువుకున్నారు. ముఖ్యంగా ప్రపంచ సినిమా గురించి కూడా బాగా చదువుకున్నారు. ఆంగ్ల సాహిత్యంలో చాలా పట్టు ఉంది. షేక్స్పియర్ దగ్గర నుంచి ఇంకా ఇతర వర్తమాన సాహిత్యం వరకు కూడా ప్రతిరోజు అట్లా చదువుతూనే ఉంటారు. ఒక నిరంతర అధ్యయనం అనేటటువంటిది ఆయన రోజువారీ కార్యక్రమాల్లో భాగం. అట్లానే లిటిల్ థియేటర్ అనేటటువంటి ఒక చిన్న గ్రూప్ని, ఔత్సాహికంగా ఉండేటటువంటి వాళ్ళని కలిపి హైదరాబాద్ నగరంలో అనేక కార్యక్రమాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలు కేవలము నటించటం కాదు, సాహిత్యాన్ని చదువుతూ ప్రేక్షకులకి అందరికీ అందించటం, ఇది ఒకటైతే, అట్లానే ఆయన ఈ మధ్యనే చనిపోయినటువంటి శ్యామ్ బెనగల్, మన ప్రఖ్యాత డైరెక్టరు, ఆయనకి చిన్ననాటి స్నేహితుడు కూడా. తర్వాత మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. శంకర్ గారితో ఈరోజు మన ప్రజాతంత్ర సంభాషణ కార్యక్రమంలో ఆయన జీవిత క్రమం ఎట్లా నడిచింది, ఏ ఏ అంశాల మీద ఆయన వెళ్ళారు, ఆయన కుటుంబము, ఆయన ఆసక్తులు, అభిరుచులు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాము. హలో శంకర్ గారు. నమస్కారం. శంకర్, చెప్పండి, మీరు మీరంటే అందరికీ కూడా చాలా రకమైనటువంటి ఒక ఇష్టం ఉంటుంది సినిమాల్లో పరిచయం వలన. కానీ వాటన్నిటికీ మించి ముందుగా మేము తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, మీ చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎట్లా చదువుకున్నారు, హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, మీ మాతృభాష, వీటన్నిటి గురించి కూడా చెప్పండి. నేను పుట్టింది నల్గొండలో. నాన్నగారు అక్కడ నాన్నగారిది పోస్టింగ్ ఉండే, అక్కడ పుట్టాను. దాని తర్వాత ఆయన వరంగల్ ట్రాన్స్ఫర్ అయ్యారు. సో మేమందరం వరంగల్ వచ్చాము. స్కూలింగ్ ఇంట్లోనే మొదలైంది. అది వరంగల్లో టీచర్స్ ఇంటికి వచ్చి చదువులు చెప్పేవాళ్ళు. ఇక దాని తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మదరసా ఆలియా అనే ఒక స్కూల్లో నన్ను జాయిన్ చేశారు. 2 సంవత్సరాలు, అంటే క్లాస్ 3 and 4 మదరసా ఆలియాలో చదువుకున్నాను. అప్పుడు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉర్దూ ఉండేది ఈ స్కూల్లో. ఈ స్కూల్ ఎక్కడ ఉండేది? పోలీస్ యాక్షన్ ముందు. ఈ స్కూల్ ఎక్కడ ఉండేది? ఇక్కడే హైదరాబాద్. ఇప్పుడు నిజాం కాలేజ్ ఎక్కడుందో అదే ప్రెమిసెస్లో మదరసా ఆలియా కూడా ఫంక్షన్ అయ్యేది, ప్రైమరీ సెక్షన్. సరే, క్లాస్ 4 కంప్లీట్ అయ్యాక రజాకార్లు వీళ్ళ టైం వచ్చింది, ఇండియన్ ఆర్మీ వచ్చేసింది. మమ్మల్ని పిల్లలందరినీ బెంగళూరు పంపించేశారు. మా తల్లి బెంగళూరు సైడు, సో బెంగళూరు పంపించేశారు. నాకు మంచిగా గుర్తుంది, కర్నూలులో మేము
ఇండియన్ ఆర్మీ అడ్వాన్స్ గార్డ్ని చూసాం. ఆ ట్రైన్ దాదాపు లాస్ట్ ట్రైన్ హైదరాబాద్ నుంచి బయలుదేరిన. ఇక దాని తర్వాత పోలీస్ యాక్షన్ మొదలైపోయింది. పోలీస్ యాక్షన్ అయిపోయింది, హైదరాబాద్ లిబరేట్ అయింది, ఇండియన్ యూనియన్లో యాక్సెషన్ జరిగింది. మేము తిరిగి వచ్చాము బెంగళూరు నుంచి హైదరాబాద్కి. నాన్నగారు ఇక్కడే ఉద్యోగం చేస్తుండే. అప్పుడు స్కూల్ మార్చారు. మదర్సే ఆలియా నుంచి టీసీ తీసుకొని ఆల్ సెయింట్స్ హై స్కూల్ జాయిన్ అయ్యాను. అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. సో ఆల్ సెయింట్స్ హై స్కూల్ నుంచి మెట్రికులేషన్ వరకు అదే స్కూల్లో చదివాను. మెట్రికులేషన్ పాస్ అయ్యాక నిజాం కాలేజ్ చేరాను. సైన్స్ స్ట్రీమ్లో చేరాను, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ. ఇంటర్మీడియట్ తర్వాత బిఎస్సి కూడా నిజాం కాలేజ్లోనే చదువుకున్నాను. బిఎస్సి అయ్యాక లా కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ మార్నింగ్ సెషన్. అది ఇప్పుడు హ్యాబిట్ షాప్లో బాటా ఉంది కదా కదమ్మా, ఆ పక్కన రోడ్ని తిలక్ రోడ్ అంటారు, అక్కడ ఉంటుండే క్లాసెస్. సో ఎల్ఎల్బి జాయిన్ అయ్యాను. కానీ ఎల్ఎల్బి కంప్లీట్ అయ్యక ముందే యూనివర్సిటీ వాళ్ళు నాకు ఒక స్కాలర్షిప్ ఇచ్చారు. ఉస్మానియా మినసోటా ఫెలోషిప్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టారు. అక్కడి నుంచి ఒక స్కాలర్ ఇక్కడ ఉస్మానియాలో చదవడానికి, ఇక్కడి నుంచి ఒక స్కాలర్ అక్కడ వెళ్ళి చదవడానికి ఈ ఏర్పాట్లు చేశారు. ఆ స్కాలర్షిప్ స్కీమ్లో నేను రెండో ఎక్స్చేంజ్. ఇంకా ఎల్ఎల్బి ఫైనల్ ఎగ్జామ్ ఇవ్వలేదు నేను, ఎందుకంటే అక్కడ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుండే క్లాసెస్. సో పరీక్షలు ఇచ్చే ముందే అమెరికా వెళ్ళిపోయాను, యూనివర్సిటీ ఆఫ్ మినసోటా. అక్కడ ఏ సంవత్సరం? 1961. అక్కడ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ మాస్టర్స్ డిగ్రీ దాన్ని చేరాను. కానీ స్కాలర్షిప్ ఒక్క సంవత్సరమే. ఇక దాని తర్వాత మన డబ్బుతో మనం కంటిన్యూ చేయాలి. నాకు ఆర్ట్స్లో ఎక్కువ బ్యాక్గ్రౌండ్ లేకుంటే కొంతవరకు లా చదువుకున్నాను, బట్ ఎకనామిక్స్, ఇన్వెస్ట్మెంట్స్, పొలిటికల్ సైన్స్, లేబర్ లాస్ కూడా, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ కొత్త కొత్త సబ్జెక్ట్స్. సో నాకు ఒక సంవత్సరంలో సగం కోర్సు కూడా కంప్లీట్ కాలేదు. నేను ఎంబీఏ కంప్లీట్ చేయాలంటే కనీసం ఇంకో సంవత్సరంన్నర పట్టేది. కొన్ని రోజులు ట్రై చేశాను, పార్ట్ టైం ఉద్యోగం, అక్కడ కూడా సీలింగ్ ఉండే 40 గంటలు వారానికి, దానికన్నా ఎక్కువ పర్మిషన్ లేదు చేయటానికి. అందులో సంపాదన సరిపోకపోయింది. సో 6 నెలలు ట్రై చేశాను, ఇది కుదరలేదు. సరే ఇక మనం ఇండియాకు వెళ్ళిపోయి లా ఏదో కంప్లీట్ చేసి లీగల్ ప్రొఫెషన్లో ఉండిపోదాం అనుకొని కొన్నాళ్ళు యూరోప్లో 3 నెలలు ఫ్రాన్స్లో ఉన్నాను. అక్కడి నుంచి జర్మనీ వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, కానీ అది కుదరలేదు. సో ఇండియాకి తిరిగి వచ్చేసాను 1963లో.
మా అన్నయ్య అప్పుడు ప్రాక్టీస్ పెట్టారు. అన్నయ్య అంటే మా చిన్న ఆయన కొడుకు. పెద్ద ప్రాక్టీస్ సివిల్ సైడ్. ఆయన ఆఫీస్ జాయిన్ అయ్యాను. లా ఫైనల్ పరీక్ష రాశాను, పాస్ అయ్యాను. 2 years ఆయన దగ్గర చేశాను. ఫస్ట్ ఏమో అప్రెంటిస్ లాగా, దాని తర్వాత అడ్వకేట్ లాగా ఎన్రోల్ అయ్యి చేశాను. కానీ నాకు మొదటి నుంచే ఈ నాటకాలు, ఎలోక్యూషన్, డిబేట్స్ దీనిలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దానికి టైం ఉండకపోయింది. ఓకే. లా ప్రొఫెషన్ ఎట్లాంటిది అంటే, సరే ఉదయం మీరు లాకౌట్స్ వెళ్తారు, అక్కడ పనులు చూసుకొని బహుశా మధ్యాహ్నం ఫ్రీ ఉంటుండేవి. కానీ మళ్ళీ సాయంత్రం 6-6:30 మళ్ళీ మొదలవుతుంది పని. సీనియర్ గారి చేంబర్స్కి వెళ్ళాలి. నో డ్రామా, నో ఫ్రెండ్స్, నో కాఫీ హౌసెస్, నో నథింగ్. ఒక ప్రొఫెషన్ అంతే. అవి కొన్నాళ్ళు చూశాను, కుదరలేదు. మనది కాదనుకున్నారా? సో మనతో సాధ్యం కాదు ఇది అని ఉద్యోగం చూద్దామని పబ్లిక్ సెక్టర్ ప్రాగా టూల్స్ అని ఒక కంపెనీ ఉన్నది. అవును. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కొంతవరకు ప్రైవేట్ షేర్ ఉండేది. వాళ్ళు పరీక్షలు అనౌన్స్ చేశారు, ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యాను, పాస్ అయ్యాను, సెలెక్ట్ చేశారు. సో ప్రాగా టూల్స్ జాయిన్ అయిపోయాను. ప్రాగా టూల్స్లో దాదాపు 7.5 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఉద్యోగం 2 ప్రమోషన్స్ కూడా వచ్చింది. ఏ హోదాలో చేశారు? నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ అడ్మినిస్ట్రేషన్, లా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో అప్పుడు లేబర్ రిలేషన్స్, ఇప్పుడు HR అంటారు, లేబర్ రిలేషన్స్, ట్రాన్స్పోర్ట్, అటెండెన్స్, డిసిప్లినరీ యాక్షన్స్, ఇవన్నీ చూసుకుంటుంటే అక్కడ బాలానగర్లో ఒక డివిజన్ ఉంటే అక్కడ పోస్ట్ చేశారు. అక్కడ 3 సంవత్సరాల దాకా చేశాను. ఆ మధ్యలో ఒక ప్రమోషన్ కూడా వచ్చింది. ఎట్లా అంటే వాళ్ళు మళ్ళీ ఎగ్జామినేషన్స్ అనౌన్స్ చేశారు. ఓకే. కట్టాను, పాస్ అయ్యాను, సెలెక్ట్ చేశారు. ఇక దాని తర్వాత పెళ్ళయింది. ఇప్పుడు ఈ 7.5 ఏళ్లలో మీకు నాటకాలకి వాటికి అవకాశం వచ్చిందా? వచ్చింది. హైదరాబాద్లో అప్పుడు డ్రామాటిక్ సర్కిల్ హైదరాబాద్ అని ఒక గ్రూప్ స్టార్ట్ చేశారు, ఇంగ్లీష్ నాటకాలు. నాకు కూడా ఇంగ్లీష్ భాషలో కొంతవరకు ప్రొఫిషియన్సీ ఉండే. ఇన్ఫ్యాక్ట్ నిజాం కాలేజ్లో 2 సంవత్సరాలు నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది, సీటన్ స్కాలర్షిప్ అని. 2 సంవత్సరాలు టాపర్గా నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. సో డ్రామాటిక్ సర్కిల్ హైదరాబాద్ జాయిన్ అయ్యాను, నాటకాలు వేసాము, బాగుండే. సరే ఈవినింగ్ టైం ఉంటుండే, ఫ్రెండ్ సర్కిల్, కాఫీ హౌస్, డిస్కషన్స్, ఇవన్నీ బాగానే ఉండే. తర్వాత ఇక్కడ కవాడిగులాడో హెడ్ ఆఫీస్ ప్రాగా టూల్స్ వాళ్ళది. సడన్లీ మా మేనేజింగ్ డైరెక్టర్ గారు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నారు. ఎక్కడికి? ఎక్కడికి అని నేను అడిగితే పర్చేసెస్ అండ్ స్టోర్స్ అన్నారు. అయ్యా నేను ఇంటికి కూరగాయలు కూడా కొన్నాను నేను. నన్ను ఇప్పుడు పర్చేసెస్ అంటే ఎట్లా అంటే ఏం పర్లేదు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో ఒక కోర్స్కి నేను నామినేట్ చేస్తాను, అది కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు వచ్చి చార్జ్ తీసుకోమన్నా. ఏం చేస్తాం, సరే చేశాను. అలాగే ఇక్కడ కూడా ఒక 4 years. పర్చేసెస్ స్టోర్స్ అంటే కొంచెం ట్రికీ, అందులో కరప్షన్కి చాలా యావెన్యూస్ ఉంటుంది. అది
నాలాంటి వాడి మీ వర్క్ టెంపర్ కాదు సూట్ అనుకున్నారు. కాదు, సూట్ కాదు. అయినా చేశాను, బాగానే నడిచింది. కానీ ఏదో మిస్అండర్స్టాండింగ్ ఏంటి, ఇక కంపెనీ పాలిటిక్స్ అనుకోండి. దానివల్ల ఆయనకు నా మీద కొంతమంది మా కొలీగ్సే ఏదో చాడీలు చెప్పినట్టుంది. సో ఆయన కొంచెం డిస్ప్లెజర్, ఓకే ఎందుకు ఈ గొడవ నాకు అని రిజైన్ చేసేసాను. ఓకే జాబ్ మొత్తానికి రిజైన్ చేశాను. నా సప్లయర్స్ వచ్చి, అయ్యా ఏం పని చేస్తున్నారు మీరు, మీ జాబ్ పోయే జాబు మీరేమో రిజైన్ చేశారు, వద్దు నాయన, ఇలాంటి వాతావరణం నాకు సూట్ కాదు. సో అని వదిలేశాను. నా కాలేజ్ మేటు, మంచి ఫ్రెండు, స్నేహితుడు, ఆత్మీయుడు, వాళ్ళ ఫ్యామిలీది బాంబే, హైదరాబాద్ అండ్ బాంబే 2 ఫ్యాక్టరీస్ ఉండే. ఆయన ప్రతి నెల బాంబే నుంచి వచ్చేటవాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి కూర్చొని మాట్లాడడము, కలవడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది అయ్యాక ఆయన అడిగిండు, ఏం సంగతి అంటే, ఉద్యోగం కొరకు చూస్తున్నాను. నీకేం ఉద్యోగం, క్వశ్చనే లేదు, బాంబేకి వచ్చేసి అన్నాడు. ఎయిర్ టికెట్ పంపాడు, వెళ్ళాను. అప్పుడే పెళ్ళయింది అన్నారు కదా. పెళ్ళి ప్రగా టూల్స్లోనే, 2 పిల్లలు కూడా పుట్టారు ఓకే. పుట్టారు. సో బాంబే వెళ్ళాను, వాళ్ళ ఇంట్లోనే దిగాను. సేల్స్ మేనేజర్ గారు అక్కడ తన మోహన్ బాబు, ఆయనతో ఏదో ఫార్మాలిటీ ఇంటర్వ్యూ. నిన్నేం అడుగుతాను ఆయన, నేను నీ బ్యాక్గ్రౌండ్ అంతా పర్చేసింగ్, స్టోర్స్, ఇప్పుడేమో సేల్స్ ఉద్యోగానికి నేను పిలిచారు ఇక్కడ. ఓ పని చేద్దాము, కాలక్షేపం కొరకు నువ్వు నాకు ప్రశ్నలు అడుగు ఈ కంపెనీ గురించి, నేను సమాధానం చెప్తాను. సరే అలాగే అని రివర్స్ ఇంటర్వ్యూ చేశారు. రివర్స్ 15-20 నిమిషాలు కప్ చాయ్ తాగి మాట్లాడి వచ్చి హైదరాబాద్కి వచ్చేసాను. సరే ఆర్డర్స్ వచ్చింది, బాంబే వెళ్ళాను. ఇక రమ ఇక్కడ ఉద్యోగం చేస్తుండే రెడ్డి కాలేజీలో. రమ ఎట్లా పరిచయం మీకు? కాలేజీలో కలుసుకున్నాము, నిజాం కాలేజ్లో. తను ఆర్ట్ స్ట్రీము, నాకన్నా 1 సంవత్సరం జూనియర్. పరిచయం ఎట్లయిందంటే, మామూలుగా కలవకపోయేదేమో, ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ ఢిల్లీలో తాల్ కటోరా గార్డెన్స్లో ప్రతి సంవత్సరం ఒక పెద్ద ఫెస్టివల్ అవుతుండే. సో అందులో ఉస్మానియా యూనివర్సిటీ టీంలో నేను 1 యాక్ట్ ప్లేస్, నాకు డ్రామాలో ఇంట్రెస్ట్ ఉండే, ఇంగ్లీష్ ప్లే. తనేమో గ్రూప్ డాన్స్లో టీంలో ఉండే. సో ఢిల్లీకి వెళ్తున్నప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో సార్ట్ ఆఫ్ పరిచయం అయింది. ఇక దాని తర్వాత స్నేహితం పెరిగింది. సో అక్కడ కామన్ ఇంట్రెస్ట్, కల్చరల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళాను, తను రాలేదు. నెక్స్ట్ ఇయర్ లీడ్గా 1 యాక్ట్ ప్లేస్లో లీడ్గా చేశాను. జవహర్లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్ ఆడియన్స్లో ఉన్నారు. సో వాళ్ళు డైరెక్ట్గా చూసారు మీరు? డైరెక్ట్ ఇక్కడ ఆజాద్ గారి చైర్ పక్కన ఒక టేబుల్, టీ పాటు, టీ కప్పు, సాసరు, యాష్ ట్రే, ఆయన దగ్గర సిగరెట్లు కాల్చేటవాళ్ళు. జవహర్లాల్ నెహ్రూ ఆయన పక్కన. ఆజాద్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. సో అలా పరిచయం అయింది. సో ఏ ఇయర్లో? ఇది 58 అనుకుంటా. 54 నేను జాయిన్ అయ్యాను కాలేజు, తను 55లో వచ్చింది. 57 or 58. సరే ఇక
తర్వాత బాంబే వెళ్ళిపోయాను. తను కూడా వచ్చింది, పిల్లలు వచ్చారు, ఇద్దరు పని మనుషులు కూడా తీసుకువెళ్ళాం బాంబే. మొదటి మూడు నెలలు 3 నెలలు మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను బాంబేలో, హిందూ కాలనీ దాదర్. దాని తర్వాత ఫ్లాట్ ఇప్పించిండు వాళ్ళు, కంపెనీ వాళ్ళే, పెద్ద ఫ్లాట్ విశాలంగా ఉండే. సో అక్కడ వీళ్ళని షిఫ్ట్ చేశాను. రమ లీవ్ పెట్టి వచ్చింది. అక్కడ సంవత్సరంన్నర తర్వాత యూనివర్సిటీ వాళ్ళు లెక్చరర్ పోస్ట్ అడ్వర్టైజ్ చేశారు. రమ అంతకుముందు రెడ్డి కాలేజీ కదా, ప్రైవేట్ కాలేజ్. సో వాళ్ళ అన్నయ్య ఫార్మ్స్ పంపారు, పిలిచేసి ఇంటర్వ్యూ పిలిచారు. తను వచ్చింది, ఇంటర్వ్యూ అయింది, సెలెక్ట్ అయింది. ఇక యూనివర్సిటీ జాబ్ వచ్చింది. తప్పకుండా నువ్వు వెళ్ళాలమ్మా, క్వశ్చనే లేదు. రోజు ఇలాంటి ఆఫర్స్ రావు, నువ్వు వెళ్ళు, పిల్లలు తీసుకొని చూద్దాం ముందు ఎట్లా మేనేజ్ చేస్తామని. 6 నెలలు ఎట్లుండేనంటే పిల్లలు గుర్తుకొస్తుండే. సో టెలిఫోన్లో అప్పుడు ఈ సెల్ ఫోన్ అవన్నీ ఏం లేదు, కాల్ బుక్ చేయాలి. సో టెలిఫోన్ కాల్స్ 2 రోజులకై 3 రోజులకై ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడము. ప్రతి 2 వారాలు ఫ్లైట్ ఎక్కి సాటర్డే బాస్ దగ్గర, సార్ ఒక అవర్ పర్మిషన్ ఇవ్వండి అని శాంటాక్రూజ్ ఎయిర్పోర్ట్ పరిగెత్తి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి సండే ఇక్కడ పిల్లలతో ఉండి మండే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బాంబే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్లీ ఫ్యాక్టరీ. ఇది ఉండే, కానీ అది ఎక్కువ రోజు నడవదు అని అనుకున్నాను. అక్కడ రిజైన్ పెట్టేసి రెసిగ్నేషన్ హైదరాబాద్ తిరిగి వచ్చేసాను. ఏమైనా కానీ చూసుకుందాము, మన ఊరు, ఫ్యామిలీ ఇక్కడ ఉంది, ఏదో మేనేజ్ చేద్దామని. 1 నెలలో 2 నెలలో ఉద్యోగం లేకుండే, కానీ 2 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఒక అవకాశం దొరికింది. మేనేజర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అన్నారు. అప్పటి వరకు నేను సేల్స్లో వచ్చేసాను. బాంబేలో ఫస్ట్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్, తర్వాత డిప్యూటీ సేల్స్ మేనేజర్. డిప్యూటీ సేల్స్ మేనేజర్ లెవెల్ నుంచి బయటకు వచ్చేసాను. సో ఇక్కడ మేనేజర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అని డెసిగ్నేషన్ ఇచ్చారు. చిన్న సంస్థలు. సో ఒక్క సంస్థ నా శాలరీ భరించలేదు. సో సగం ఇక్కడ సగం అక్కడి నుంచి శాలరీస్ వస్తుండే. అలాగా 4.5 సంవత్సరాలు చేశాను ఉద్యోగం ఇక్కడ. రెగ్యులర్గా మళ్ళీ ప్లేస్, డ్రామా, థియేటర్ ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రామాటిక్ సర్కిల్ హైదరాబాద్, ఇంగ్లీష్ మంచి ప్లేస్ చేశాను. రకరకాల ప్లేస్. ఎవరెవరు ఉండేవాళ్ళు దాంట్లో? ప్రణవ్ యాక్చువల్లీ పార్సీ ఫ్యామిలీ సికింద్రాబాద్లో వాళ్ళు పయనియర్స్. ఒక విధంగా చూడాలంటే వాళ్ళు మొదలు పెట్టారు ఈ ఇంగ్లీష్ డ్రామా నాటకాలు వేసేది, మోస్ట్లీ వాళ్ళే. సో చినోయ్ ఫ్యామిలీ, మీను చినోయ్ అని మహానుభావుడు పాపం, ఆయన డైరెక్ట్ చేస్తుండే ప్లేసు. మోస్ట్లీ డ్రాయింగ్ రూమ్ కామెడీస్ చేసేటవాళ్ళు, మోస్ట్లీ హ్యూమర్, ఆడియన్స్కి నచ్చేది అది. సరే కొంతవరకు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉన్నవాళ్ళు వాళ్ళని కాస్ట్ చేసేటోళ్ళు యాజ్ యాక్టర్స్. సో అది బాగుండే, అది కూడా నడుస్తుండే. రెగ్యులర్గా నడిచేవా? రెగ్యులర్ అంటే ప్రతి నెల, ప్రతి 3 నెలలు అంటే చెప్పలేము, బట్ ఎస్ రెగ్యులర్గా నడిచేది. సో ఆ చిన్న సంస్థలు
2 సంవత్సరాలు అది బాగా నడవకపోయేది, బిజినెస్ తగ్గింది, జీతము 2 ఇన్స్టాల్మెంట్స్ 3 ఇన్స్టాల్మెంట్స్లో వచ్చేది. అది చూసి ఇక కష్టమే ఇక్కడ, బికాస్ జీతం మీద డిపెండెన్స్ కదా మేము. అవును. తను కూడా ఉద్యోగం చేస్తుండే, బట్ జీతం అవసరము. సో అది చూసి ఒకరోజు డెక్కన్ క్రానికల్ పేపర్ తీస్తే మార్గదర్శి గ్రూప్కి అడ్వర్టైజ్ చేశారు అన్ని లెవెల్స్. అది చూసి రామోజీరావు, అది ఆదివారం నాడు, రామోజీరావు గారి ఇంటికి ఫోన్ చేశాను. ఆఫీస్ బయలుదేరారండి అని అన్నారు. ఓ బాబు, ఈయనేమి ఆదివారం నాడు ఆఫీస్ పోతున్నారు అనుకున్నాను. సరే ఆఫీస్ ఫోన్ చేస్తే ఇంకా రాలేదండి, మీరు ఎవరు అని టెలిఫోన్ నెంబర్ తీసుకున్నాను. 15 నిమిషాల్లో ఫోన్ చేశారు. ఏంటి, ఏం సంగతి, చాలా కాలం అయింది, ఫోన్ చేసావంట. ఆయన పరిచయమా ముందే? అంతకుముందే పరిచయం. హైదరాబాద్ జూనియర్ చేంబర్ అని ఒక ఆర్గనైజేషన్, రోటరీ లయన్స్ లాగా, అక్కడ మేము ఇద్దరు ఇంకెంతమంది ఫౌండర్ మెంబర్స్. సో చాలా రోజులైంది. ఏంటి అంటే, ఏదో మీ ప్రకటన చూశానండి, ఏ లెవెల్లో తీసుకుంటుంది, ఎందుకు అడుగుతున్నావు అన్నారు. నేను కూడా జాబ్ మార్చాలనుకుంటున్నానండి. ఎందుకు, ఏమైంది, మంచి జాబ్ ఉంది కదా. జాబ్ బాగానే ఉంది కానీ ఇది సంగతి. సరే ఒక పని చేయండి, ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్లో అప్పుడు డైరెక్టర్ ఉండే, ఆయనను కలవండి ఒకసారి అన్నాడు. ఆయన మీకు బ్రీఫింగ్ ఇస్తాడు. మర్నాడు ఫోన్ చేసి వెళ్ళి కలిశాను. కూర్చొని ఒక కప్ చా తాగాను. ఏం అడుగుతాడు ఆయన, అందరు తెలుసు. సో ఒక పేపర్ ఇచ్చిండు, ఏదో ఒక అప్లికేషన్ రాయివయ్యా, బయోడేటా రాసి అన్నాడు. రాసి ఇచ్చిండు. 2-3 వారాల తర్వాత నీ ఇంటర్వ్యూ ఫిక్స్ అయ్యింది, రేపు 3:30కి ఈనాడు బిల్డింగ్కి వచ్చేసి. హరీందర్, ఎట్లా బాబు, నేను రేపు 3:30కి మేకప్లో ఉండాలి, రవీంద్ర భారతిలో నాటకం వేస్తున్నాం, మృచ్ఛకటిక, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. లేదు అట్లా చేయకు, ఆయన చాలా బిజీగా ఉంటారు రామోజీరావు గారు, టైం దొరికింది, ఏవో ½ అన్ అవర్ కూర్చొని, పాత పరిచయమే కదా, వచ్చేసేవాళ్ళు. సరే మన డ్రామా వాళ్ళకి, బాబు నేను ఒక గంట లేట్ అవుతాను, మేనేజ్ చేసుకోండి అని వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాం. ఇంకిద్దరు డైరెక్టర్స్ ఉన్నారు గ్రూప్ కంపెనీస్, వాళ్ళని కూడా పిలిచారు ఆయన, ఎందుకంటే సీనియర్ లెవెల్ అపాయింట్మెంట్ కదా, ఇంటర్వ్యూ. సో 6 గంట కూర్చొని ఒక టీ తాగినాం, చేయగలిపాము. అయ్యా, ఇది నాది 4వ ఉద్యోగము, రేపు జాయిన్ అయితే ఇక ఇక్కడి నుంచే రిటైర్ అవ్వాలనుకుంటున్నాను, వేరే ఉద్యోగం చేయను దీని తర్వాత అంటే వెల్కమ్ అన్నారు ఆయన. సో 1979 మార్చిలో ఎప్పుడు రాగలుగుతారు అన్న. సరే దాదాపు నాకు జనరల్ మేనేజర్ లెవెల్ అక్కడ అపాయింట్మెంటు, సో 3 months అయినా పడుతుంది ఛార్జ్ ఇవ్వడానికి. పొరపాటు అయ్యా, ఒక్కసారి నువ్వు ఉద్యోగం వదిలేసేయాలంటే ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిది, వచ్చేసేమన్నారు. వచ్చే నెల వచ్చేసేమన్నారు. అలాగే అని వచ్చేసాను, జాయిన్ అయ్యాను. దాని తర్వాత 43 సంవత్సరాలు అక్కడ ఉన్నారు రామోజీ గ్రూప్లో ఉద్యోగం చేసి, మొన్న దాదాపు 3 సంవత్సరాల కింద 2022లో రిటైర్ అయ్యారు. 79లో జాయిన్ అయ్యి 2022లో
చాలా రిటైర్ అయ్యారు. సుదీర్ఘమైనటువంటి ఉద్యోగ జీవితం. అక్కడ కూడా మార్కెటింగ్ మేనేజర్గా జాయిన్ అయ్యి తర్వాత డైరెక్టర్ చేశారు. డైరెక్టర్ ఇన్ఛార్జ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇలా వేరియస్ పొజిషన్స్ చేసి మేనేజింగ్ డైరెక్టర్ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్గా కూడా దాదాపు 30 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యారు.